ఇప్పుడు ఫోన్ చేయమన్నాడు అక్కడికి వెళ్ళి ఎంత షూ ఎంత ఉందో తెలుసా మామ్ 40,000 మామ్. షాపింగ్ అయితే అయిపోయింది. జారాలో చేపించిండు మావాడు మొత్తం. వేరే ఏటీఎం కార్డు ఇచ్చి ఓపెన్ గా షాపింగ్ చేసుకో అంటారు. ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా. కానీ వాళ్ళు అన్నారు కానీ మనం అయితే ఎక్కువ కొనుక్కోలేం. కాబట్టి ఒక 2-3 జతలు మనకి మంచిగా అనిపించినాయి తీసుకుంటే హ్యాపీ, వాళ్ళు హ్యాపీ, మనము హ్యాపీ. వాళ్ళు అన్నారు కానీ మనం అయితే 10 జతలు అయితే కొనుక్కోలేం. ఏం కావాలి తబ్రేజ్ ఆలం? నీకు జారా బ్రాండ్ కావాలా? ఇంకేమొద్దా? జారా బ్రాండ్ మావాడు చూడండి బ్రో జారా బ్రాండ్ లో బట్టలు కావాలని పంపించిండు. ఇక్కడ 300 పౌండ్లు వచ్చింది 3 జతలకి 30,000. ఏమనుకుంటాండో అవి సంపాదిస్తే తెలుస్తుంది మావాడికి. సంపాదించట్లేడుగా. అయ్యో మావాడు మళ్ళీ ఆన్లైన్ లో ఏంట్రా మళ్ళీ చెప్పు. అవుట్ఫిట్ అన్నాక చిన్న కథ కదిరిదా. అందుకే 3 కొనిపిస్తాను నీతో. 3 కొనియను కారా? అరే నన్ను కొనుక్కోమన్నారా, నీకు కొనియమనిలేరా? అదే నువ్వు నేను వేర్వేరా నువ్వు నేను ఒకటే మామ. నువ్వు నేను ఒకటే కాదుగా మామ. సైజు నీ సైజు నాకు రావుగా మామ. కొనుక్కున్నాక నువ్వు ఒక్కడి వేసుకొని రాగలుగుతావు, నేను వేసుకోలేను కారా. మొత్తానికి అయితే షాపింగ్. అరే కనీసం ఎంత చేయాలో కూడా చెప్పలేరా? ఇప్పుడు నువ్వు ఎంత షాపింగ్ చేపిస్తే ఇప్పుడు ఫోన్ చేయమన్నాడు అక్కడికి వెళ్ళి ఎంత పైసలు ఉంటే అయిపోయిందా? మనవి కాదుగా బ్రో. అరే ఛాన్స్ ఇస్తే మరీ నెత్తికి కూర్చోద్దు మామ్. మినిమం అది కాదు. ఇప్పుడు అరే ఛాన్స్ ఇచ్చిళ్ళు కొనుక్కో, ఓపెన్ గా నీకు ఏమేం కావాలో కొనుక్కో అన్నారు. అట్లానే నువ్వు 10 జతలు కొనుక్కోవద్దుగా. 1 జత 2 జతలు మంచిగా కొనుక్కుంటే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంకెప్పుడన్నా కార్డు ఇచ్చి కొనుక్కో అని చెప్తారు. నువ్వు ఇప్పుడే ఒక్కసారి ఇస్తేనే 10,000 20,000 ఓడగొడితే ఇంకోసారి ఇస్తారా ఛాన్స్? 2 జతలే 20,000 అవుతాండి మామ్. ఏమోకేనా? సరే షూలు ఏవేం లేవు గులేరుగా. మావాడికి షూ కావాలంట. ఏది చూస్తే అది అడుగుతాండే బాబు. ఒక్కొక్కటి షూ ఎంత ఉందో తెలుసా మామ్? 40,000 మామ్. 40,000 మామ్. నాకు ఏడుపు వస్తుందిరా. 4,000 మామ్. 4,000 మామ్. 3,000 క్రాక్స్ వాడుతున్నామంటే 4,000 స్వీట్స్ వర్త్ బ్రో. దోస్త్ బేకారీ नहीं है अपन, बहुत पैसे अपने पास. సరే బ్రో. సర్లే తీసుకొని కౌంటర్ కాడికి వెళ్ళి పే చేసినాక మళ్ళీ కలుద్దాం. అరే 40,000 వస్తుందిరా ఇండియా డబ్బులు. మా వాడు ఇప్పుడు 40,000 బొక్క పెట్టిండు షాపింగ్ వస్తే. మా వాడు చూడండి ఎన్ని కలెక్షన్ సెట్ చేసిండు. ప్యాంట్లు, షర్ట్లు మొత్తం బ్రాండెడ్. జారా షూలు. మళ్ళీ అన్నకి కాకుండా నన్ను కూడా సేమ్ తీసుకోమంటాడు. మొత్తానికి అయితే కొనిపించండి. ఇప్పుడు ఇక ఓడిపోయాలా రూమ్ దాకా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఇన్నైనాయి రూమ్ దాకా. ఇప్పుడు ఓడిపోయాలా తబ్రేష్? ఆడున్నావు మెల్లిమెల్లిగా ఆర్డర్ ఇచ్చి నువ్వు ఇంత బరువు ఉన్నాయంటారా ఇవి? అరే జారా బ్రాండ్ అని పంపించినావు. షూలు కూడా అదే కవర్లు వేసిళ్ళు. కనీసం వాటికి ప్యాకింగ్ లేదు, ఒక బాక్సింగ్ లేదు, ఏమీ లేదు. మొత్తం బట్టల మీద అట్లా కవర్లు వేసి ఇచ్చిళ్ళు. షాపింగ్ అయితే అయిపోయింది. జారాలో చేపించిండు మావాడు మొత్తం. వేరే బ్రాండ్ దొరకలే మావాడికి. ఇప్పుడు మోసుకుంటే వెళ్ళాల్సి వస్తుంది నేను. మావాడు ఆడ మంచిగా పండుకొని ఉన్నాడు. పడుకొని మళ్ళీ ఆర్డర్లు ఎత్తాడు అన్న. అది కాదు ఇది కాదు అదే అని. మొత్తానికైతే 40,000 బొక్క పెట్టిండు. ఇక షాపింగ్ అయితే అయిపోయింది. మెల్లిగా మళ్ళీ రూమ్ కాడికి వెళ్ళి కలుద్దాం. చూపిస్తా రూమ్కి వెళ్ళి అసలు ఎట్లుంది మన కలెక్షన్, ఏమేమి తీసుకున్నాం అనేది రూమ్కి వెళ్ళినాక వీడియో క్యాప్చర్ చేద్దాం. ఇక్కడికైతే చాలు సమాప్తం. బయట మాత్రం వేరే ఉంది వెదర్. మొత్తం ఘోరంగా వర్షం పడుతుంది. అసలు చుక్కలు చూపిస్తుంది వర్షం మాత్రం. నిజంగా నడుచుకుంటూ వెళ్దామని వచ్చిన. కొంచెం దూరం రాగానే మన వల్ల కావట్లే ఇవన్నీ పట్టుకొని నడిచే అంత కుదరట్లే. సైకిల్ స్టాండ్కి వస్తే ఒక్క సైకిల్ లేవు భయ్యా.
పెద్ద సమస్య వచ్చి పడిందే. ఒకటి ఉంది ఓపెన్ కావట్లే, అది మొత్తం రెడ్ లైట్ కొట్టుకుంటుంది, మొత్తం క్లోజ్. ఏందో ఏమో మనది అదృష్టం కొంచెం ఉంటే, దురదృష్టం అయితే 100% ఉంటుంది మనకి. రూమ్కి నడుచుకుంటా పోవడం పెద్ద విషయం కాదు, కానీ మనకి ఇది ఉందిగా మొత్తం సంత కొన్నంగా, దీన్ని మొయ్యలేక సత్తన్నాం. ఇప్పుడు ఇవి మోసుకుంటూ వెళ్ళేసరికి చుక్కలు కనబడుతున్నాయి. ఇక రూమ్కి అయితే వచ్చే దారిలో ఒక హైలైట్ జరిగింది చూడండి. వర్షం వస్తుంది, మొత్తం ఇది పేపర్ కవర్ మొత్తం చినిగిపోయింది భయ్యా. దగ్గరలోకి వచ్చినాక చినిగింది, ఇంకా నయ్యం. రోడ్డు మధ్యలో చినిగితే బొగ్గగానే అయ్యేటోనేమో. రోడ్డు మీద పడేటి మొత్తం వర్షంలో బురదలో డొల్లు అయ్యేటి కొత్త బట్టలు. మళ్ళీ ముచ్చటేంటిదో తెలుసా, నన్ను ఏమన్నా బట్టలు కొనుక్కో అని బొమ్మన్నారు. సరేలే అని నేను పోతే నేను ఒకటే జత కొనుక్కున్నా భయ్య. తబ్బుకి ఇష్టం ఇక బ్రాండెడ్ బట్టలు అంటే. వచ్చిన కాడ నుంచి ఏం కావాలా చెప్పురా, మళ్ళీ టైం కుదరదు వచ్చే టైంలో, అది ఇది అని అడిగితే ఏదో ఒకటి బ్రాండెడ్ బట్టలదే అన్నాడు. ఇక సర్లే అని ఫోన్ చేసిన, అక్కడికి వెళ్ళి వీడియో కాల్ చేస్తే మొత్తం సెలెక్షన్ చేసిండు. షూలు ఒక మొత్తం ఇక నన్ను షాపింగ్ చేయమంటే మా ఊడు షాపింగ్ చేసిండు మొత్తం. మొత్తానికి ఇవాళ వీడియోలో ఇది ముచ్చట. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ త్వరలో కలుద్దాం. బాయ్ బాయ్.